దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో మనమందరం బాగున్నాం, క్షేమము ఆరోగ్యము కలిగి ఉన్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు మనం ఈ రీతిగా ధ్యానించడానికి ప్రభు మనకు కృప చూపి ఉన్నారు. 89వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో 21వ వచనాన్ని మనము ధ్యానం చేస్తే, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచును. ఎంత అద్భుతమైన దేవుడు! ఆయన చెయ్యి ఎడతెగక తోడుగా ఉంచే దేవుడు, ఆయన బాహుబలము చేత బలపరిచే దేవుడు. ఎవరికి? ఆయనకి అందుబాటులో ఉన్నవారు కదా, ఆయనని సమీపించిన వారికి కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని, ఒక చిన్నబిడ్డ ఉన్నాడు అనుకోండి, ఆ చిన్నబిడ్డని దవకను ముట్టుకోవటానికి, తొందరగా ముట్టుకోవటానికి ఆ పెద్ద ఆయనకి ఇష్టపడితే కదా. కొంతమంది చిన్నబిడ్డలు చూసి ఆ తల మీద చేయి ఉంచాలా, నిమృతి, మా జాగ్రత్త, చాలా బాగున్నాము, చాలా చక్కగా ఉంది, చదువుకో, చాలా మంచి భవిష్యత్తు అని చెప్పి వాళ్ళని తడతా ఉంటారు. అదే ఇష్టం లేకపోతే మాట్లాడటానికి కూడా ఇష్టపడరు కదా. దేవుడు ఎంత మంచివాడు. దావీదు అనే అతన్ని దేవుడు ఎంతగా హెచ్చరించాడు, ఎంతగా ఉన్నతంగా దీవించాడు. మనం ఆలోచిస్తే దేవుని యొక్క చెయ్యి, దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉంచి దేవుని యొక్క హస్తం చేత ఆయన బలపరిచాడు. ఆయన బలపరచడానికి ముందుకు వస్తే కింద వచ్చిన మనం చదవగలం, ఏ శత్రువును అతని మీద జయమును అందడో, ఏ శత్రువును అతని మీద జయమును అందడు. దేవునికి అందుబాటులో ఉన్న వారికి ఎంత విజయమో కదా, ఎంత జయమో కదా. ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని మనసును ఎప్పుడైనా ఎరిగి ఉన్నావా? దేవుని గురించి, ఆ దేవుని మనసును గురించి ఎప్పుడైనా స్తుతించావా? తప్పకుండా సహాయం చేస్తారు. దేవుడు నెట్టివేసే దేవుడు కాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేయని దేవుడైనారు. దేవుని అంగీకరించిన అనుభవాన్ని కలిగి ఉన్నావా? తప్పకుండా మేలు జరుగుతుంది. ఒక చిన్న ప్రారంభం చేసుకుందామా? ప్రేమగల ఉన్నతమైన తండ్రి, మీకు అందుబాటులో జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మిమ్మల్ని హత్తుకుని జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఆనాడు పితరుని వల్ల ఆయన ఎడతెగక మీ హస్తము తోడుగా వచ్చి జయమించినట్లుగా ఈ రోజంతట్లో పనులలో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో సహాయం చేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్.